ప్రపంచంలో ఏ స్థలమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ పశువైనా, ఏ జంతువైనా దేంట్లోనూ అశుభము అనేది లేనే లేదు సోదరుల. అశుభం ఒకవేళ ఉంది అంటే మనం చేసుకున్నటువంటి, మీరు చేసుకున్నటువంటి పాప కార్యాలు, మీరు చేస్తున్నటువంటి అధర్మ కార్యాలు, మీరు చేస్తున్నటువంటి చెడు ద్వారా అశుభము అనేది వస్తుంది. ఉదాహరణకి మనం చూస్తుంటాము సమాజంలో, ఒకే రోజు ఒక వ్యక్తి పూర్తిగా నష్టపోతాడు వ్యాపారంలో, మరొక వ్యక్తి పూర్తిగా సంపాదిస్తాడు. ఒకరోజు ఒకరింట్లో వరుసగా మరణాలు జరుగుతుంటాయి, మరొకరి ఇంట్లో పిల్లలు పుడుతూ ఉంటారు. అదే రోజు అదే సమయం. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు, ఏదో ఒక ప్రదేశంలో ఎవరో ఒకరు పుడుతూ ఉంటారు. అవునా కదా? అంటే ఒకళ్ళకి శుభమైంది, మరొకళ్ళకి అశుభమైంది. అంటే దీని అర్థం ఏమిటి? మనము చేసుకున్నటువంటి పాప కార్యాల మూలాన, మనం చేసుకున్నటువంటి అధర్మ కార్యాల మూలంగా మనకేమవుతుంది? అశుభము అనేది వస్తుందే తప్ప అది ఏ వస్తువుల్లోనూ, ఏ మిగతా వాటిలోనూ ఉండనే ఉండదు సోదరుల. ఇది మొదటి విషయం. అసలు మనకు ఈ విషయాలపై ఎందుకని ఆలోచన ఉంది అనే విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, మనకు అధర్మమైంది ఏమిటి, ధర్మమైంది ఏమిటి, ఈ రెండు తెలియాలి. ఈ రెండిటికి సంబంధించినటువంటి జ్ఞానం మన దగ్గర ఉందనుకోండి, అప్పుడు విషయం అర్థమవుతుంది. ఉదాహరణకి నహూసత్ అంటే ఏమిటి, బర్కత్ అంటే ఏమిటి? చాలామంది బర్కత్ అంటే ఏమిటి అని అనుకుంటూ ఉంటారు. బర్కత్ అంటే ఏముందండి, ఆ వ్యక్తికి అల్లా బాగా ధనం ఇచ్చాడండి, అదే బర్కత్. ఒక వ్యక్తికి ధనం ఎక్కువ ఇవ్వడం బర్కతా అనేది మనం పరిశీలన చేసామనుకోండి, అది పూర్తిగా బరకత్లోకి రాదు. ఒక వ్యక్తికి అల్లా ధనం ఇచ్చాడు, మనం ఏమనుకుంటాము? అల్లా అతనికి బాగా వృద్ధిని ప్రసాదించాడు, బరకత్ని ఇచ్చాడు అనుకుంటుంటాం. మరికొంతమందికి సంతానం ఎక్కువ ఇచ్చాడు, మనం ఏమనుకుంటాము? ఆ వ్యక్తికి సంతానంలో బరకత్ ఉంది అనుకుంటూ ఉంటాము. వాస్తవంగా బర్కత్ అంటే అర్థం ఏమిటి? జాగ్రత్త అండి. బరకత్ అనే అరబీ పదం అరబీలో ఉన్నటువంటి బిరకతున్ నుండి వచ్చింది. బిరకతున్ అంటే అర్థం ఏమిటి అంటే ఏదైనా ఒక ప్రదేశంలో కొద్దిగా నీరు జమ అయిపోవడాన్ని బిరకతున్ అంటారు. ఆ బిరకతున్ నుండి బర్కత్ వచ్చింది. అంటే ఏదైనా ఖైర్, ఏదైనా మంచి విషయము మన దగ్గరికి ఎక్కువగా జమ అవడాన్ని బర్కత్ అంటారు. దీనికి కొలమానము ఎక్కువగానే ఉండడం అని కాదు. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఎక్కువగా అల్లా ధనాన్ని ప్రసాదించాడు, అతనికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు, అతను ఏ ఆపదలో చిక్కుకున్నాడో మనకు తెలియదు, అతనికి ఏ ఆందోళనలు ఉన్నాయో మనకు తెలియదు. బర్కత్ అంటే అర్థం ఏమిటో తెలుసా? మొదటిగా మంచి విషయం మన దగ్గరికి రావాలి. ఆ మంచి విషయం ఎలా రావాలి? మన దగ్గర మంచిని తీసుకొని రావాలి. ఆ మంచి విషయం ద్వారా అది దేంట్లోనే అయి ఉండొచ్చు, అది ధనంలో అవ్వచ్చు, అది సంతానంలో అవ్వచ్చు, అది ఇంకా మిగతా విషయాల్లో కూడా అవ్వచ్చు. ఆ మంచి విషయం మన దగ్గరికి రావాలి, మరియు అది నిలిచి ఉండాలి. అంటే ఒక ఉదాహరణకి ఒక వ్యక్తి రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికి 1,00,000 రూపాయలు అయిపోయినాయి. దీని అర్థం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి జీవితంలో బరకత్ లేదు అని అర్థం. ఒక వ్యక్తి రోజుకి 10,000 సంపాదిస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికి 5,000 ఖర్చు పెట్టాడు, 5,000 మిగిల్చాడు. దీన్ని బరకత్ అంటారు. బర్కత్ అంటే అర్థం ఏంటి? మనకు ఏదైతే దొరుకుతూ ఉంటుందో అది ఖైర్ అవ్వాలి, మంచి విషయం అవ్వాలి. రెండు, ఆ మంచి విషయంలో ఇంకాస్త మిగులు ఉండాలి. వచ్చిందంతా అయిపోతుంది అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ఉదాహరణకి సమాజంలో బాగా ధనవంతులు ఉన్నారు, అందరూ కాదు కొంతమంది. వారికి వాళ్ళ ఇళ్లలో అనేక రకాల సమస్యలు ఉంటాయి, లేదా వాళ్ళ చేతిలో ఎప్పుడూ డబ్బులు ఆగవు, వస్తూ ఉంటాయి వెళ్ళిపోతుంటాయి, వస్తూ ఉంటాయి వెళ్ళిపోతుంటాయి. అంటే దాని అర్థం ఏమిటి? ఇది బరకత్ కాదు. మనం ఏమనుకున్నామంటే సమాజంలో కసరత్ని బరకత్ అనుకుంటున్నాము, అంటే ఎక్కువగా వస్తే బరకత్ అనుకుంటున్నాము. కసరత్ వేరు, బరకత్ వేరు. కసరత్ అంటే ఎక్కువ, బరకత్ అంటే శుభం. బరకత్ అంటే మన దగ్గరికి రావాలి, అది నిలిచి ఉండాలి. ఉదాహరణకి మన దగ్గర ధనం వచ్చింది, ఆ ధనము మన దగ్గర స్టాక్ ఉండాలి. మన దగ్గర సంతానం ఉన్నారు, ఆ సంతానం మన దగ్గర ఆగి ఉండాలి, స్థిరంగా ఉండాలి. రెండో విషయం. మూడో విషయం ఏంటి? దాని ద్వారా మళ్ళీ మనకు మంచి పనులు చేసే అవకాశం దొరకాలి, దాని ద్వారా ఇంకా మంచి రావాలి. ఉదాహరణకి ఒక వ్యక్తికి 4 కొడుకులు ఉన్నారు, 4 కుమార్తెలు ఉన్నారు, అంటే సంతానం ఎక్కువగా ఉంది, కసరత్గా ఉంది. అందులో బర్కత్ అంటే ఆ సంతానం ద్వారా అతనికి ఇహలోకంలోనూ లాభం జరగాలి, పరలోకంలో కూడా లాభం చేకూరేలాగా ఉండాలి. దాన్ని బర్కత్ అంటారు. ఒకవేళ నలుగురు ఉండి ఇంట్లో తల్లిదండ్రులను పట్టించుకునేవారు లేరు, వాళ్ళు అనాథాశ్రమంలో ఉన్నారు, లేదా వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్నారు, లేదా వాడు రోడ్డు మీద ఉన్నారు, దీని అర్థం ఏంటి? బర్కత్ లేదు అని అర్థం.
దానికంటే మంచి విషయం ఏమిటి? ఒకే ఒక కుమారుడు ఉన్నాడు, ఒకే ఒక కుమార్తె ఉంది, వాళ్ళ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటారు. దాని అర్థం ఏమిటి? అక్కడ బర్కత్ ఉంది అని. సుబ్హానల్లాహ్, ఎంత మంచి విషయం చూడండి. అంటే కసరత్ వేరు, బరకత్ వేరు. మనకు ఏం కావాలి? బరకత్ కావాలి, కసరత్ కాదు. అల్లాతో ఎప్పుడు అదే అడగండి, అల్లా ఎక్కువ ఇవ్వు కాదు, అల్లా బరకత్ని ప్రసాదించు. అది తక్కువైనా అందులో శుభము అనేది ఉండాలి. సుబ్హానల్లాహ్. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, చాలామంది ధనవంతులై ఉంటారు కానీ సమాజంలో ఎవరికీ తెలియదు. చాలామంది భక్తిపరులై ఉంటారు, ముత్తకి అయి ఉంటారు, అయినా సమాజంలో చాలామందికి తెలియదు. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, సాద్ బిన్ అబీ వక్కాస్ రజియల్లాహు అన్హు వారి కథనం, ఇన్నల్లాహ యుహిబ్బుల్ అబ్దత్ తకియా అల్ గనియా అల్ ఖఫియా. అల్లాహకు ఆ భక్తిపరుడు చాలా ఇష్టం, ఆ ధనవంతుడు చాలా ఇష్టం. ఏ భక్తిపరుడు, ఏ ధనవంతుడు? సమాజంలో ఆ వ్యక్తి ధనవంతుడు అని ఎవరికి తెలియదు కానీ దాన ధర్మాలు చేసేస్తూ ఉంటాడు. సమాజంలో ఆ వ్యక్తి ముత్తకి అనేది చాలా తక్కువ మందికి తెలుసు, కానీ అల్లాహ్ దృష్టిలో ఆ వ్యక్తి చాలా గొప్పవాడు, చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, ప్రజలకి తెలియదు. అలాగే మన దగ్గర ఏదైతే రావాలో అది బరకత్తో కూడుకున్నది అవ్వాలే తప్ప కసరత్తో కూడుకున్నది అయ్యి ఉండకూడదు. ఒక్కొక్కసారి కసరత్తో పాటు బరకత్ వచ్చింది, మాషాల్లా, సుబ్హానల్లాహ్. చాలామందికి ధనం ఎక్కువ వస్తుంది, సంతానం ఎక్కువ ఉంటుంది, అన్ని విషయాలలో కసరత్ ఉంటుంది, దానితో పాటు బరకత్ కూడా ఉంటుంది. సుబ్హానల్లాహ్. ఈ రెండు ఉన్నాయి అంటే సుబ్హానల్లాహ్, అందులో ఎలాంటి ఆలోచన లేదు. కానీ మనం ఆలోచన చేయాలి, మనం ఏదైతే శుభం అనుకుంటున్నామో అది శుభమా కాదా, ఏదైతే బర్కత్ అనుకుంటున్నామో అది బర్కతా కాదా అనే ఆలోచన, అనే విషయము మనకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత విషయం ఏమిటి అంటే, మనము ఎల్లప్పుడూ కూడా ఒక విషయాన్ని ఆలోచన చేసుకోవాలి. అదేమిటి? ఒకేసారి నేను మార్కెట్లో ఉన్నాను, ఆ వ్యక్తి మార్కెట్లోనూ ఉన్నాడు, నేను బాగా కష్టపడుతున్నాను కానీ నాకు లాభం రావటం లేదు, ఆ వ్యక్తికి లాభం వస్తుంది. మా ఇంట్లో అనేక సమస్యలు ఉన్నాయి, వేరే వాళ్ళ ఇంట్లో సమస్యలు లేవు, వారు సుఖంగా సంతోషంగా ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, నా ద్వారా ఏదో అధర్మ కార్యాలు జరుగుతున్నాయి, నహూసతు నాకు మాత్రమే ఉంది. అదే మార్కెట్లో ఉంటూ ఆయన ఎలా సంపాదిస్తున్నాడు, అదే మార్కెట్లో ఉండి నేను ఎలా నష్టపోతున్నాను, అదే వీధిలో ఉండి ఆయన భార్య పిల్లలతో సుఖంగా సంతోషంగా ఉన్నాడు, మా ఇంట్లో ఎప్పుడు చూసినా సమస్యలే. ఎందుకని ఈ సమస్యలు వస్తున్నాయి, ఎందుకని బరకత్ లేదు అంటే, మనము మన ద్వారా ఏ అధర్మ కార్యాలు జరుగుతున్నాయో పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకి, అన్నిటికంటే పెద్ద నహూసత్ అంటే ఏమిటి, పెద్ద అశుభం అంటే ఏమిటి? మనము ముస్లిం సమాజంలో పుట్టి ముస్లింలుగా చలామణి అవుతూ మనము ఖురాన్ చదివే ఆలోచన లేదు, ఖురాన్ చదవడం రాదు. దీనికంటే పెద్ద అశుభం ఇంకేమైనా ఉందా? దీనికంటే పెద్ద నహూసత్ ఏమైనా ఉందా? మనం ముస్లిం సమాజంలో ఉన్నాము, సమాజంలో ముస్లింగా పిలవబడుతున్నాము, కానీ మనము 5 పూటలు నమాజ్ చేయటం లేదు. దీనికంటే పెద్ద అశుభం ఏదైనా ఉందా? అశుభం అంటే ఇది, మనము అల్లా పంపించిన గ్రంథాన్ని చదవలేకపోతున్నాము, అల్లా ఆజ్ఞాపించినటువంటి 5 పూట్ల ఫరజ్ నమాజ్ చేయలేకపోతున్నాము, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సీరత్ చరిత్రను చదవలేకపోతున్నాము, హదీసును చదవలేకపోతున్నాము. అన్నిటికంటే పెద్ద అశుభం ఏదైనా ఉంది అంటే అది. కాబట్టి మన జీవితంలో ఎప్పుడెప్పుడైతే ఇది వస్తూ ఉంటుందో దాన్ని పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకి, 4 వ్యక్తులకి 24 గంటల జీవితమే ఉంది. ఒక వ్యక్తి ఏమో పూర్తిగా ప్రపంచాన్ని సంపాదించే పనిలో ఉన్నాడు, ఒక్కటి కూడా పుణ్యకార్యం చేయటం లేదు. అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి జీవితంలో బరకత్ లేదు. మరొక వ్యక్తికి అదే 24 గంటల జీవితం, ఆ 24 గంటలు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నాడు. ఆ 1000 రూపాయల ద్వారా పరలోకం ఏమీ సాధించలేదు, కానీ ఆ వ్యక్తికి ఇహలోక జీవితంలో బరకత్ ఉంది అని అర్థం. మరొక వ్యక్తి ఉన్నాడు, అతనికి కూడా 24 గంటల జీవితమే. అతనేం చేస్తున్నాడు? రోజుకి 1000 రూపాయలు సంపాదించాడు. అల్లా ఏదైతే 5 పూటలు నమాజ్ ఫరజ్ చేశాడో అన్ని కార్యక్రమాలు చేశాడు. 500 అల్లా మార్గంలో ఇచ్చాడు, 500 దాచుకున్నాడు. మాషాల్లా, ఇది ఇహలోకంలోనూ బరకత్, పరలోకంలోనూ బరకత్. మరొక వ్యక్తి రోజుకి 1000 రూపాయలు సంపాదించాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు? పూర్తిగా 1000 రూపాయలు అల్లా మార్గంలో ఇచ్చేశాడు. మనమేమనుకుంటాము? ఇహలోకంలో ఈ వ్యక్తి బరకత్ లేదు అనుకుంటాము. కాదు, ఆ వ్యక్తిగా పరలోకపరంగా పూర్తి బరకత్ తీసేసుకున్నాడు. ఎందుకని? ఈ ఇహలోక జీవితంలో ఉంటూ మనము ఈ ప్రాపంచిక జీవితంలో జీవితం గడుపుతూ దీనితో పాటు మన పరలోకానికి కూడా సాధ్యమైనటువంటి పుణ్యకార్యాలు చేసుకోవడమే అన్నిటికంటే పెద్ద బరకత్. అది మీ యొక్క స్థాయిని బట్టి రోజుకి 100 రూపాయలు సంపాదించేవారా, 1000 రూపాయలు సంపాదించేవారా, 10,000 సంపాదించేవారా, అది మీ యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. ఒకవేళ మనము ఇహలోకము సంపాదిస్తున్నాము, పరలోకము సంపాదిస్తున్నాము, అన్నిటికంటే పెద్ద బరకత్ అంటే ఇది.
కేవలము ప్రాపంచిక జీవితంలోనే మీకు కార్లు ఉన్నాయి, మీకు బంగ్లాలు ఉన్నాయి, మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అల్లాహ్ యొక్క ఆజ్ఞలను అనుసరించడం లేదు, ప్రతిరోజు నమాజులు అవటం లేదు, ఖురాన్ తెరిచి సంవత్సరాలు అయిపోయింది అంటే దాని అర్థం ఏంటి? ఇది పూర్తిగా అధర్మమైంది, అశుభమైంది, నహూసత్కి సంబంధించింది. బరకత్ అనేది లేనే లేదు.